హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే ఈవినింగ్ బ్లాగ్ చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మా పిల్లలు వచ్చేసరికి నేను కిచెన్లో ఉన్నానమాట. ఎందుకంటే మార్నింగ్ చూసారు కదా, ఆల్రెడీ మార్నింగ్ చూసిన వాళ్ళకి అర్థమైపోయింది. స్వీట్ కార్న్ తీసుకున్నాము, అవి ఒలిచేసారనమాట. పిల్లలు మధ్యాహ్నం వెళ్తారుగా, మార్నింగ్ వాళ్ళు అల్లరి చేస్తుంటే ఏదో ఒక పని చెప్తూ ఉంటాను నేను. ఈరోజైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను కదా, అది ఒలవండి, మీకు ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడితే ఉడికిచ్చు అని చెప్పాను. మొత్తానికైతే ఒలిచి అక్కడ పెట్టేశారు. వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి పెట్టేస్తే స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసరికి మంచిగా తినేస్తారనమాట. నేను కిచెన్లో ఉన్నాను కదా, అది వాయిస్ ఓవర్ దిద్దాం అనుకున్నాను. పక్కన సాంగ్స్ వస్తుంటే ఉంచలేకపోయాను అనమాట. మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎంతమంది ఉన్నా ఇంట్లో, మనం కూడా చిన్నప్పుడు ఎవరైనా ఉండనియండి, ఇంట్లో ఉండి అమ్మ కనపడకపోతే స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చేసరికి పిలుస్తాం కదా, అమ్మేది అమ్మేది అని అడుగుతాం. ఎవరైనా ఉండనియండి, ఇంకా అమ్మ ఒకటి ఇంట్లో ఉందనుకో ఎవరిని అడగము మ్యాక్సిమం, నాకు తెలిసి అయితే అట్లా అనమాట. మా దీవెన అయితే కనపడకపోతే అమ్మేది అమ్మేది అని మొత్తం అన్ని రూమ్లు తిరిగి వస్తూనే ఉంటాడు. దీవెన కూడా అంతే, అమ్మ లేదని బయట నుంచే పిలుచుకుంటూ వస్తుంది అనమాట. అట్లా ఉంటుంది. నాకు చిన్నప్పుడే అట్లా అనిపించేది, మీతో షేర్ చేద్దామని చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా స్వీట్ కార్న్ ఉడికింది కదా, బాగా వేడిగా ఉంది, అందుకే పక్కన పెట్టాను ఒక 2 నిమిషాలు ఆగని. ఈలోపు మార్నింగ్ దోశ కోసం అయితే పెసరట్టు వేద్దామని నేను బియ్యం కొంచెం వేసి, అలాగే పెసర్లు కూడా 1 కప్పు వేసుకొని నానబెట్టాను. ఒక 2 సార్లు వాష్ చేసి నార్మల్ వాటర్ వేసేసుకొని మూత పెట్టాను. చూడండి, దీవెన్ బాబు ఫ్రెష్ అయిపోయాడనమాట. ఈ మధ్య బాగా చక్కగా మాట వింటున్నాడు. రాగానే వాడి పని వాడు చేసేసుకోవడం. అది దీవెనకేమో ఆకలి వేస్తుంది ఏమైనా పెట్టంటే స్వీట్ కార్న్ ఉడికించాను కదా, అది కాలుతుందని ఇంకా తినలేదు పాపం. అందుకే నిన్న చేసిన ఫ్రూట్ సలాడ్ ఉంది ఫ్రిడ్జ్లో, అది తీసుకొని తినమంటే ప్రస్తుతానికైతే తింటుంది. ఒక 2-3 స్పూన్లు ఉంది. ఇది ఉడికిందో చూడమంటే వాడికి కాలుతుంది. రెండు ఇస్తే 2 కిందనే పడేశాడు, వేడిగా ఉందని. మొత్తం కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించాను. కంకుల్లాగా కూడా ఉడికించవచ్చు, కానీ ఆ కుక్కర్లో వేయాలి మళ్ళీ. అది కుక్కర్ పెద్ద కుక్కర్కి ఏమో మూతలేదు సరిగ్గా, మరీ మెత్తగా అయిపోతాయేమో, టేస్ట్ ఉండదు. మరీ మెత్తగా అయినా ఉడకపోతేనేమో కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఎక్కువ ఉడికితేనేమో టేస్ట్ ఉండదని నేను ఒలిచేసి అందులో కొంచెం వాడిపోయినట్టుగా అయిపోయింది కదా, అందుకని నేను గిన్నెలోనే ఉడికిస్తున్నాను అనమాట. ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ పక్కనేమో పాలు కూడా కాగబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు టీ పెట్టాలి. మా వారికి టీ పెట్టేసి నేను కాఫీ పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ పెట్టి రోజంతా వంటగదిలోనే సరిపోతుంది అనమాట. నించొని కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా పిల్లల కోసం చేసే అయితే మాకు ఇంకా ఎక్స్ట్రాగా యూట్యూబ్ ఛానల్స్ కదా కుకింగ్ అవి, వాటి వల్ల కూడాను కొంచెం ఇలా ఉంటుందన్నమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. చాలామంది ఎంతమంది ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నా సరే ఇంటి భోజనం మాత్రం కనీసం వారంలో 2-3 సార్లు అయినా తినకపోతే మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంతెందుకు, మేము ఏదైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇంట్లో అబ్బా ఇంట్లో ఉంటే ఎంత బాగుండు, ఇంట్లో తినేవాళ్ళం అని అనిపించేది అనమాట. ఆ హోటల్స్లో ఆ ఫుడ్ మెయిన్గా నేను మా వారైతే అసలు రైస్ తినము. ఎందుకంటే అది స్టీమ్ చేసి వస్తుంది కదా, ఇంత లావుగా ఏదో జల్లినట్టుగా వస్తుంది అనమాట, పొడి పొడిగా, అస్సలు తినాలనిపించదు. ఆ కర్రీస్ ఏమో మొత్తం గ్రేవీగా ఎట్లనో ఉంటాయి, అసలు తినే బుద్ధి అవ్వదు అనమాట. తింటే ఒక రసం కానీ సాంబారు పప్పు, మా ఇంట్లో పప్పు అంటే కొంచెం చాలా తక్కువ, ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాను కానీ పిల్లల కోసం వాళ్ళు తింటున్నారని. మామూలుగా అయితే నేను మా వారు అసలు తినము, పప్పు అసలు ఇష్టం ఉండదు. ఈ మధ్య ఇంకా వండక తప్పట్లేదు అనమాట, వాళ్ళు తింటా అన్నారు కదా అని. ఇంతకుముందు పిల్లలు కూడా తినకపోయేవాళ్ళు, ఇప్పుడు కొంచెం అంటే అలవాటు చేసుకున్నారనమాట తినడం. బయటికి వెళ్తే అవి ఒక్కటి తిని మ్యాక్సిమం రోటీ లేదంటే చపాతీ అవే ఆర్డర్ చేసుకుంటాము. మీలో ఎంతమంది బయట ఫుడ్ నచ్చుతుంది హోటల్స్లో, లేదంటే ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అలాంటివి? బయటికి వెళ్ళినప్పుడు మన చేతులతో మేము అరకు వెళ్ళినప్పుడు చికెన్ కర్రీ పచ్చి పులుసు చేసాం కదా కట్టెల మీద, టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగా అనిపించింది. అడవిలో వండినప్పుడు ఆ 2 రోజులు 3 రోజులు బయట తిని ఒక్కసారి మన చేతితో వండుకొని తింటే అసలు ఎంత బాగా అనిపించిందో. అయితే ఇప్పుడు టీ అయిపోయింది, తర్వాత పాలు కాబెట్టుకొని నేనైతే కాఫీ కలుపుకున్నాను. టీ తాగాలనిపించట్లేదు ఈ మధ్య, అంటే బోర్ కొట్టినట్టుంది నాకు, తాగాలనిపించట్లేదు, నచ్చట్లేదు కూడాను. మా వారికి ఏమో కాఫీ నచ్చదు, ఎప్పుడో ఒక్కసారి నేను ఫోర్స్ చేశాను అది కూడాను. ఇంకా మా దీవెన్ బాబుకి ఫేవరెట్ అయిన పల్లి పచ్చడి చేయమని నిన్న అడిగాడు. నిన్న నాకు కుదరలేదు వీడియోస్ ఎడిటింగ్ వల్ల,
కొంచెం బయటకు వెళ్ళేది ఉంటే కుదరలేదనమాట. ఈరోజు చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ అడిగితే ఈరోజు ఈవినింగ్ చేస్తున్నావా అని వాడికి కోపం వచ్చింది. నిన్న అన్నం కూడా తిననన్నాడు. ఏదో ఒకటి బుజ్జగిచ్చేసి తినిపించానమాట. ఇక్కడైతే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇదంతా కారంగా ఉండవు, అందుకే కొంచెం ఎక్కువగానే వేసానమాట. పల్లీలు కూడా కొంచెం ఎక్కువ వేసాను. వాడికైతే మీరు ఎక్స్ప్రెషన్ చూడండి, లాస్ట్లో పచ్చడి నూరుతుంటే. అందులోనూ రోట్లో చేశాను టేస్ట్ బాగుండాలని. కొంచెం చింతపండు కూడా తీసుకొని ఒకసారి వాష్ చేసి కొంచెం వాటర్ వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నానుతుంది. ఆ వాటర్ కూడా మనం పచ్చడిలో యూజ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే పల్లీలు నూరే కొద్దీ చిక్కగా అయిపోద్ది, గట్టిగా అవుద్దనమాట. దానికి చింతపండు వాటర్ యూజ్ అవుతాయి. నార్మల్ వాటర్ వేసేదానికంటే టేస్ట్ చింతపండు నానబెట్టిన వేస్తేనే బాగుంటుంది. ఇక్కడైతే మిర్చి కూడా ఫ్రై అయిపోయింది. మధ్యలో కట్ చేసి వేసుకుంటే ఏమైందంటే పేలకుండా ఉంటుంది. ఇంక నేనైతే కింద పెట్టాను, కూర్చోవడానికి ఈజీగా ఉంటుంది, నూరుకోవచ్చు కూర్చొని అనేసి. రోలు శుభ్రంగా కడిగి తూడ్చి మ్యాట్ మీద వేసి పెట్టాను. ఈలోపు నేను పల్లీలు కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసేసుకొని ఒకేసారి ఇంకా రోట్లో కూడా వేసేసాను అనమాట. ఫస్ట్ మిర్చి నూరాను, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు నూరుతోనే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తొందరగా మెదుగుతాయి మనం నూరడానికి. ఇంకా రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తొందరగా మెదుగుతుంది. నా దగ్గర ప్రస్తుతానికి అయిపోయింది లేదు, మామూలు రెగ్యులర్గా వాడుకునేదే వేసాను అనమాట. సాల్ట్ వేసేసి ఫస్ట్ మిర్చి నూరాను. ఈలోపు పల్లీలు సగం వేగిన తర్వాత సిమ్లో పెట్టేసి మిర్చి నూరిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాం. చాలా తొందరగా అయిపోయింది, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. ఈ మధ్య ఇంతకుముందు రోటి పచ్చళ్ళు బాగా చేసేదాన్ని నేను. మొన్న కూడా అడిగారు, మీ రోలు ఎక్కడ తీసుకున్నారు, రోకల్ బండ రోలు అని. ఫస్ట్ నా దగ్గర ఒక రోల్ ఉండే, మేము మా ఇంట్లో కిరాయికున్న అమ్మాయి పచ్చడి చేసుకుంటా అని తీసుకెళ్ళింది అనమాట. అప్పుడు ఎక్కువ చేయకపోయేది నేను రోటి పచ్చళ్ళు. అంటే నార్మల్ ఖాళీగా ఉంది కదా, వాళ్ళని వాడుకుంటారులే అనేసి రోకల్ బండి ఇచ్చాను. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు రోకల్ బండి కూడా తీసుకెళ్ళిపోయారనమాట మేము ఊరు వచ్చినప్పుడు. సరేలే, ఎందుకని మంచిది, రోలు ఉండాలి, చాట రోలు ఇలాంటివి కొన్ని ఉండాలంటారు కదా ఇళ్ళని తర్వాత సెంటిమెంట్గా. మళ్ళీ మేము ఒకసారి అంటే తీసుకొని కూడా 4-5 ఇయర్స్ అవుతుంది. 600కి ఏమో పడింది నాకు. హైదరాబాద్ అవుట్స్కట్స్లో హయత్ నగర్ కొంచెం దాటిన తర్వాత అక్కడ అమ్ముతారు మట్టి కుండలు, మట్టిది మన దోశలు వేసుకునే, చపాతీ కాల్చుకునేది ప్యాను, ఈ రోలు ఒకటి. అప్పుడు అవి తీసుకున్నాం అనమాట. 600కి రోకల్ బండి వచ్చేసింది. బేరం ఆడితే ఇంకా ఇవ్వచ్చు. మేము నైట్ టైం తీసుకున్నాం అనమాట. 550కి అయితే బేరం ఆడాం, కానీ ఇంకా అప్పుడు ఇవ్వలేదు, క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తామో అటు చివరికి, మళ్ళీ ఎప్పుడు ఆగిద్దో, కారు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అనేసి ఇంకా వాళ్ళు అడిగినంత ఇచ్చేసి 600కి తీసేసుకున్నాను. పర్లేదు, బాగానే ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి అయితే ఈజీగా మనకి 1/2 కిలో పచ్చడి వరకు ఎక్కువగానే పడుతుంది, 1/2 కిలోకి ఎక్కువగానే పడుతుంది. కావాలంటే సెకండ్ టైం 2 బ్యాచ్ల కింద కూడా వేసుకొని నూరుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట. మాకైతే సరిపోతుంది. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, 900, 800, 850లో కూడా ఉన్నాయి. తీసుకోండి మీకు కావాలనుకుంటే. కాదు మిక్సీలో చేసిన దానికి రోట్లో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఈ మధ్య తగ్గించాను, నాకు రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ వస్తుంది కదా, దానివల్ల నూరలేకపోతున్నాను. ఎప్పుడైనా పచ్చడి చేయాలంటే ఇంకా మా వారే దంచుతారనమాట, మ్యాక్సిమం ఆయనే చేస్తారు. నేను కొంచెం అన్నీ రెడీ చేసి ఇస్తే, ఒక్కోసారి ఇంకా లేకపోతే బయటకు వెళ్తే అనే పని మీద నేనే చేసుకుంటాను. ఇక్కడైతే కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉప్పు, వేయించిన పల్లీలు, వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకొని నూరుకోవాలంతే. చాలా సింపుల్ ఇది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూడండి మా దీవెన్ బాబు ఎక్స్ప్రెషన్స్. నీకు ఇష్టం కదా, తింటున్నావని చూపించా. అదే పల్లి ఉదయం స్నాక్స్ లోకి దోశ, ఇడ్లీ, అప్పుడు పల్లి పచ్చడే, పల్లి చట్నీ. ఓకే చట్నీ కదా. ఒక గిన్నెవా పచ్చడి ఎత్తుతా ప్లీజ్. ఈవెన్ ఒకటి ఇది ఒకటి ఇచ్చేసి రాసుకోపో, కింద కూర్చుంది కదా మళ్ళీ ఎవడ ఎందుకు. ఇది వాంది మన స్పూన్ ఉందిగా, దేవుడిచ్చిన స్పూన్ అంటే దేవుడిచ్చిన చెయ్యి. అర్థమైంది, చేద్దాం అనుకున్నా. లోపలేందది? పొద్దున్న వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోకి అందరు నిన్ను వెరీ గుడ్ దీవెన్ బాబు క్యూట్ అన్నారు. మొత్తం ఇక్కడ పెడతావా కుప్ప కుప్ప? ఎక్కడ పెట్టాలి మరి? అట్లా స్పూన్ తో తర్వాత అంటంగా. వద్దొద్దు, ఇంకా ఇది అవ్వలే, నాకు పని అవ్వలే కదా. కొంచెం
ఉందండి దాంట్లో. ఉంది నాన్న, ఇగో చేయబట్టు. ఊరి పచ్చడి అట్లా తింటున్నావు ఇందిరా? బా సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఎందుకు నీకు అంత ఇష్టం పల్లి పచ్చడి అంటే? సూపర్ ఉంటుంది. అదే తింటావు కదా 2 రోజులుగా? తిన్నా. తింటా. మూత పెట్టేసి. నీకు ఇష్టమైన పచ్చడి అందుకే పని చేస్తున్నా కదా. ఇక్కడదే మరి కొంచెం ఉంది, ఇది కూడా పెట్టేద్దాం దాంట్లో. చూసారు కదా, రోలు సౌండ్ రాగానే హోంవర్క్ వదిలేసి వచ్చాడనమాట. ఇంకా రోడ్డు దగ్గర నుంచి వాడు తింటూనే ఉన్నాడు. 2-3 స్పూన్ల వరకు తిన్నాడు. ఎందుకంటే కారం లేదు కదా వాడికి ఇష్టమని కొంచెం మిరపకాయలు తక్కువ వేసాను. ఇంకా పచ్చడి అయిపోయిన తర్వాత రోల్ క్లీన్ చేసి పెట్టేసి బియ్యం కడిగాను. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటర్ వేసి బాగా కడిగేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా వేడివేడి అన్నం పచ్చడితోటి తినేస్తారు.